విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న నరసాపురం కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం నుంచి వచ్చి జనసేనలో చేరి అక్కడ సీటు తీసుకోబోతుంటే, అదే సందర్భంలో మన ఏదైతే భీమవరంలో తెలుగుదేశం నేత అంజిబాబు వచ్చి జనసేనలో చేరి ఆ సీటు తీసుకోబోతుంటే, ఇప్పుడు తిరుపతిలో ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే జనసేన తరపున టీడీపీ నేత గంటా నరహరి లేదా సుగుణమ్మ పేర్లు పరిశీలనలో ఉన్నాయి అన్నటువంటిది తాజాగా. అంటే జనసేన సీటు తీసుకుంటుంది, వీళ్ళు వచ్చి పోటీ చేస్తారు. ఏది పవన్ కళ్యాణ్ కనుక కాకపోతే ఎమ్మెల్యే సుగుణమ్మ కానీ ఉన్నారు అన్నటువంటి బలమైన అభ్యర్థి కోసం పవన్ అన్వేషిస్తున్నారు అంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. రాష్ట్రంలో తిరుపతి అసెంబ్లీ సీటు హాట్గా మారింది. టీడీపీతో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేన ఖాతాలోకి వెళ్ళింది. ఆ పార్టీ టికెట్ కోసం తొలుత స్థానిక నేత కిరణ్ రాయల హరిప్రసాద్ ముందంజలో ఉన్నారు. అయితే వైసీపీ తరపున ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి బరిలో నిలవడంతో ఆయన ధీటుగా ఎదుర్కోగల అంగబలం అర్ధబలం ఉన్న అభ్యర్థి కోసం జనసేన పవన్ కళ్యాణ్ అన్వేషణ ప్రారంభించారు. ఈ క్రమంలో టీడీపీ నేత గంటా నరహరి పేరు మీద కసరత్తు జరుగుతోంది. ఆయన కూడా జనసేన సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెర మీదకి వచ్చారు. పవన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకి టికెట్ ఇస్తారని నిన్నదాకా ప్రచారం జరిగింది. కానీ గురువారం జనసేనలో చేరిన ఆయనకి సీట్ ఇచ్చే పరిస్థితి లేదని పవన్ స్పష్టత ఇచ్చారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసి ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఇద్దరు నేతలు గురువారం జనసేనాని కలిశారు. వాళ్ళకు కూడా ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ స్థానిక పరిస్థితులు గెలుపు కూడా అవకాశాలు ఇతర అంశాల మీద వాళ్ళతో చర్చించారన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది జ్యోతి.